హాయ్ బోలో. రియల్ గా నాసిక్ లో పీపుల్ అయితే చాలా బాగున్నారు, లైక్ ఫ్రెండ్లీ, భలే ఎక్స్పీరియన్స్. చిన్న గుహలో నుంచి పోయినాం, లోపలికి వెళ్ళినాక కింద సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు కలిపి విగ్రహం అవుతుంది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాసిక్. లాస్ట్ నైట్ అయితే మనం సక్సెస్ఫుల్ గా నాసిక్ కి రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి పంచవతి దగ్గర అవుతున్నాం. ప్లేస్ వేర్ దే విల్ గివ్ హారతి ఫర్ గోదావరి రివర్. ఈ రోజు ప్లాన్స్ వచ్చేసి నియర్ బై టెంపుల్స్ ఏవైతున్నాయో కవర్ చేసుకొని మనం అయితే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి గుజరాత్ బార్డర్ 60 కిలోమీటర్సే అండ్ నియర్ బై పెద్దగా ప్లేసెస్ కూడా ఏం లేవు. నేనైతే నెక్స్ట్ గుజరాత్ కి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. సమ్మర్ కదా, మొత్తం ఎక్కడెక్కడ ఎండిపోయినాయి, పెద్దగా చూడాల్సినవి కూడా ఏం లేవు. మహారాష్ట్రలో ఎక్కడికి పోయినా వాటర్ అయిపోవడం, వాటర్ ఫాల్స్ దగ్గర మంచి మంచి లొకేషన్స్ ఎండిపోవడం ఇదే ఉందన్నమాట. మీకు ఈ రోజు రియాలిటీ చూపిస్తా, నాసిక్ లైక్ ఎలా ఉంటది, వాటర్ నిజంగా ప్యూర్ ఉంటాయా లేదా అని. నైట్ అయితే ప్యూర్ ఉన్నాయని నాకు అనిపించలేదు, బట్ ఈరోజు ఇప్పుడు చూద్దాం వెళ్ళి. అక్కడికి జనాలు అయితే చాలా మంది ఉన్నారు. స్నానం చేయగలుగుతామా లేదా బయట చేయాలా అనేది డిసైడ్ అవ్వాలి, అదన్నమాట. చలో లేచి ఫటాఫట్ అక్కడికి వెళ్ళి చూద్దాము. బాగుంటే ఓకే, లేకపోతే ఏంటంటే మళ్ళీ రిటర్న్ వచ్చి నియర్ బై ఏమైనా పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ ఏమైనా మంచి టాయిలెట్స్ ఉంటే యూజ్ చేసుకోవాలి. లేదంటే ఎక్కడికైనా దూరం పోయి ఎవరు లేని ప్లేస్ లో మనమైతే వ్యాన్ పైన షవర్ ఉంది కదా, ఆ షవర్ తోటి స్నానం చేయాలి. చలో లెట్స్ గో. ఇక్కడ మన బాస్ హనుమంతుడు అయితే ఉన్నాడు అండ్ చిన్న వాటర్ ఫాల్స్ టైప్ ఇక్కడ. ఓకే, ఇటు సైడ్ కూడా నైట్ కనిపించాలి, ఒక సైడ్ చూసిన, 2 సైడ్. స్నానం అయితే అయిపోయింది. గోదావరి నదిలో వేయలేదు, ఇక్కడనే పబ్లిక్ టాయిలెట్స్ లో వేస్తుండే. మైండ్ రిలాక్స్ ఉంది. అండ్ కొత్త ఫ్రెండ్ పరిచయం అయిండు. బోలో आपका नाम क्या? मेरा नाम दीपक. దీపక్ ఇక్కడే ఉంటాడు, లోకల్. నార్మల్ గా నైట్ పరిచయం అయిన ఉండే. సర్లే అని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక మంచి అల్లం చాయ్ తాగి మేమైతే బయటికి బయలుదేరినాం. నేను ఒక చిన్న పిల్లడు. అక్క నామకే రఘు. ఈరోజు రఘు నాకు నాసిక్ మొత్తం చూపించబోతుండు. నాసిక్ లో ఎటు చూడు గుళ్ళే ఉన్నాయి, 3 ఉన్నాయి ఇక్కడ. కపిలేశ్వర్, అర్ధశంకర్, అర్ధ పార్వతి. ఏ కపిలేశ్వర్? చలో జాయింగే. ఇది కపిలేశ్వర్ మందిర్, లెట్స్ గో. ఇదే కపిలేశ్వర్ మందిర్, చలో జాయింగే. पानी है, ठंडा पानी पिएंगे. లో లో అజుక్ లో చూడండి గింతున్నారు కానీ మొత్తం రూల్ చేస్తారు. వాటిని ఎవడన్నా ఇట్లా కదిలిచ్చిండు అనుకో 100 మంది నిమిషంలో వచ్చి ఉంటారు. అంత పెద్ద సర్కిల్ ఉన్నది. ఓ ఆ శివలింగం నుంచి వాటర్ అయితే వచ్చి ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. ఏ కిధర్ జాతా పానీ? ఏ గంగే మే వాపస్. हेलो शंकर भगवान ఇక్కడ ఒక శివలింగం पूरा शंकर भगवान का है. किधर भी जाए तो इधर भी जाओ. इधर గణపతి ఇక్కడ గణపతి ఉన్నాడు. ఇక్కడ కూడా శంకర్ భగవాన్ ఉన్నాడు. कपाल सूर्य का पाई गया. इधर शंकर भगवान गए थे. इधर से? इधर से. इसका वजह से पड़ा कपालेश्वर. कपालेश्वर के कारण गौरा नाम का मंदिर का दूसरा
శివుడు అంట ఈ స్టెప్స్ నుంచి పోయిండంట, అందుకు దీన్ని కపిలేశ్వరం పెట్టిరట. इधर से भी शंकर भगवान का मंदिर है अंदर। ఇది కూడా శివుడిందే. इधर क्या है आगे? ये ताराम सीता गुफा कितने दूर है? 5 मिनट भी है, आधा तास लगेगा इधर जाने को, एकदम आधा। మహారాష్ట్రలో హోలీ ఒక యూనిక్ వేలో చేస్తారు, రంగ పంచమి. దానికి ఎలా అంటే ఒక గోధి తవ్వుతారు, తవ్వి దాంట్లో రంగు కలిపి అందరు దుంకుతారు అనమాట. చూపిస్తాను. లుక్ ఎట్ దిస్. వీళ్ళైతే దీన్ని క్లీన్ చేస్తారు కదా. ఇది క్లీన్ చేసి ఇలా మొత్తం రంగు కలుపుతారు. రంగు కలిపి పూజ చేసి దన దుంకేస్తారు అందరు ఇందులో. ఆ ప్లేస్కి అయితే వచ్చినాము. బుడ్డోడు ఒకటి చెప్పిండు ఏంటంటే, ఇది చెట్లు ఏవైతున్నాయో 1, 2, 3, ఆ వెనకాల 4, పక్కన 5, ఈ 5 చెట్లు శంకర్ భగవానుడే నాటిండంట ఈ లొకేషన్ లో. అందుకు ఈ చెట్లు ఎప్పుడు కట్ చేయారంట. మిగతా ప్లేస్ ఏదైనా చూసుకోండి, చెట్లు లేవు, ఈ కదిలేరంట. ఈ టెంపుల్ ఏంటంటే లోపలికి కిందికి వెళ్ళాలంట, స్ట్రైట్ గా కాదు, కిందికి ఇట్లా అండర్ గ్రౌండ్ పోతాం కదా, అట్లా ఉంటాయంట స్టెప్స్. ఆ స్టెప్స్ నుంచి వెళ్ళాలంట. చూద్దాం, లెట్స్ గో. ఫోన్స్ అలవో నాట్ అలవో మరి, రికార్డ్ చేయనిస్తే బాగుండు. చూపిస్తా గుహ ఎలాగో. ఈ గుహలో నుంచి పోవాలి నడుచుకుంటూ. ఇది ఫస్ట్ గుహ. ఇటు సైడ్ నుంచి వస్తారు అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తారు. లోపల సీసీటీవీ కెమెరా ఉంది, రికార్డ్ చేయలేదు. ఈ గుహలో నుంచి వస్తున్నారు అండ్ ఇక్కడ దేవుడు అవుతున్నాడు. ఇది లిటరల్లీ చిన్న గుహ. గుహలో ఉన్నాం, మళ్ళీ ఇటు నుంచి వెళ్ళాలి. చలో చలో. ఇంక ఇక్కడ శివలింగం ఉంది, ఇట్లా పోవాలి పాక్కుంటా. భలే ఎక్స్పీరియన్స్. చిన్న గుహలో నుంచి పోయినాం, లోపలికి వెళ్ళాక కింద సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు కలిపి విగ్రహం అవుతుంది. అండ్ ఇక్కడ చెట్ల పైన నంబర్ కూడా వేసి, ఇక్కడ ఫస్ట్ ఇది 2nd చెట్టు, అది 3rd చెట్టు, మిగతా 2 వెనకాల ఉంది, ఆ 4th కనిపిస్తున్నారు. టైం వచ్చేసి 6 o'clock అవుతుంది, ఇంకా 1 hour లెఫ్ట్. ఎగ్జాక్ట్గా 7 o'clock అయితే హారతి ఇస్తారు. నేను 1 day ఫుల్గా వెయిట్ చేసింది ఈ హారతి మూమెంట్ కోసమే. హారతి ఎలా అయినా రికార్డ్ చేయాలి అనే ఇక్కడ ఉన్న నాసిక్లో. ఫైనల్లీ ద విష్ గోయింగ్ టు కమ్ ట్రూ. చూపిస్తే ఆల్రెడీ రెడీ చేసినారు, అంటే హారతి ఇచ్చే స్టాండ్లు ఉంటాయి కదా, అవి అయితే పెట్టినారు. హారతి మాత్రం 6:30 to 7 మధ్యలో ఇస్తారు అని అన్నారు. ఎగ్జాక్ట్గా గోదావరి నది ముందు ఆ కుంద ఏదైతుందో ఆ ఏరియాలో. మీకు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. లెట్స్ గో, అక్కడికి వెళ్తున్నా. నేను చేసుడు కాదు, వీలే చేస్తారు బ్లాగ్. హాయ్ బోలో. రియల్గా నాసిక్లో పీపుల్ అయితే చాలా బాగున్నారు, లైక్ ఫ్రెండ్లీ. నార్మల్గా వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా, వాళ్ళు కూడా వెనకాల వచ్చి వాళ్ళు కూడా వ్లాగింగ్ చేసుకుంటూ వస్తారు. అండ్ మన బాస్ ఇక్కడనే ఇదే లొకేషన్లో హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ చూడండి, ఓన్లీ ఇండియన్స్ అనుకుంటాం కదా, ఫారినర్స్. అలంకరణ అంటారు కదా, అలంకరణ అయితే స్టార్ట్ చేసినారు. లైక్ స్టాచ్యూ ఏదైతే ఉందో దానికి బొట్టు పెట్టడం, వన్ సైడ్ ఇది జరుగుతుంటే ఇంకో సైడ్ అన్ని హారతి ఇచ్చేవి ఉంటాయి కదా, అవైతే రెడీ చేస్తున్నారు.
గైస్ చూసారా ఎలా జరిగిందో? అసలు భలే ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా ఈ హారతి ఇచ్చేటప్పుడు ఉండాలి, చూడాలి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఇక ఒక సింపుల్ వర్డ్లో. ఈరోజు అయితే టైర్డ్ అయిపోయినా. ఈరోజు అయితే ఇంతే. ఇంకా రేపైతే మనం గుజరాత్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ కొడితే గుజరాత్ బార్డర్ అయితే వస్తుంది. ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏందనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. ఎందుకంటే నేను కూడా డిసైడ్ కాలేదు. డిసైడ్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ ఇస్తా. అంతే. ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది యాక్చువల్గా. వెళ్ళి పడుకోవాలా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ తెలుసు కదా, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెళ్ళి ఫాలో కొట్టేయండి. బాయ్, గుడ్ నైట్.